వార ఫలింగ్ కార్యక్రమంలో మొదటగా మేషరాశి గురించి తెలుసుకుందాం. గురుగారు, ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. అత్యంత యోగ్యమైన కాలం నడుస్తుంది. బ్రహ్మాండమైన విజయం సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. మీరు చేసే ప్రయత్నాన్ని బట్టి మీ ఆశయాలు నెరవేరుతాయి. ముఖ్య కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేయండి. బంగారు భవిష్యత్తును నిర్మించే వీలు కలుగుతుంది. విశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. మీ శ్రమను అందరూ గుర్తిస్తారు. తగినంత ప్రశంసలుంటాయి. పనుల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. గతంలో ఏర్పడిన దోషాలు తొలగుతాయి. వ్యాపారంలో మేలు జరుగుతుంది. ప్రధానంగా వ్యాపారంలో లక్ష్యం నెరవేరుతుంది. ఎందుకంటే ఏకాదశంలో రవి, రాహు, శుక్రులతో పాటు బుధుడు ఉన్నారు. చంద్రుడు జన్మరాశిలో ఉన్నారు. 5 గ్రహాలు యోగిస్తున్నప్పుడు బ్రహ్మాండంగా ప్రతి అంశం అద్భుతంగా ఉంటుంది. కాలానుగుణంగా ముందుకు సాగండి. ఆశించిన లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా శుభయోగాలున్నాయి. ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే సంపదలు వృద్ధి చెందుతాయి. స్థిరాస్తులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. మిత్రభావంతో సంభాషించడం ద్వారా కలహాలు దూరం అవుతాయి. ప్రశాంతమైన జీవనం కొనసాగుతుంది. మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? మేషరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం చాలా ఉత్తమం. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? మేషరాశి వారు లక్ష్మీ అమ్మవారిని దర్శిస్తే కలిసి వస్తుంది. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు.